అమరావతి మహిళలపై వైసీపీ నేతల వ్యాఖ్యలను ప్రజలు ఎప్పటికీ క్షమించరని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఇంత జరిగినా జగన్ ఆయన సతీమణి భారతిరెడ్డి కనీసం క్షమాపణ చెప్పకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు కుటుంబాలకు చెందిన మహిళలపై నీచంగా మాట్లాడుతుంటే వాటిని కొమ్మినేని శ్రీనివాసరావు ప్రోత్సహించారని విమర్శించారు. రాజధాని రైతుల మహిళలకు సంబంధించిందే కాదు, యావత్తు మహిళా లోకాన్ని కించపరిచేటువంటి విధంగా ఈవేళ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు ఆ అవినీతి పత్రిక అవినీతి ఛానల్లో మరి ఏదైతే రాజధానిని ఉద్దేశించి వేసీల రాజధాని అని మరి ఈవేళ గర్వంగా చెప్పుకునేటువంటి అమరావతి రాజధాని ఉద్దేశించి మాట్లాడడం. ఎందుకంటే ఈవేళ రాజధాని అంటే ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పన. ఈవేళ హైదరాబాద్ ఉంది, తెలంగాణ ఈరోజు మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉంది అని అంటే హైదరాబాద్ నుంచి 62% ఆదాయం వస్తాం వల్ల ఈరోజు తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉంది. అటువంటి రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలని చంద్రబాబు నాయుడు గారు ఆశించడం, దానికి అనుగుణంగా విలువైనటువంటి భూముల్ని ఈ యొక్క రాష్ట్రం కోసం త్యాగం చేసి రైతులు ఇస్తే అటువంటి రైతు కుటుంబంలో ఉన్నటువంటి మహిళలను ఉద్దేశించి అత్యంత నీచంగా మాట్లాడేటువంటి పరిస్థితి మరి ఛానల్లో ఆ కృష్ణరాజు గారు ఒక విశ్లేషి కూడా ముసుగులో మహిళల్ని కించపరిచేటువంటి విధంగా మాట్లాడుతూ ఉంటే మరి కొమ్మినేని శ్రీనివాసరావు గారు మరి ఆయన సీనియర్ పాత్రికేయుడు, మరి ఆయన కూడా వారిస్తున్నట్టు నటిస్తూనే మళ్ళీ ఆయన్ని ఎంకరేజ్ చేయడం కూడా, ఎస్ నేను కూడా న్యూస్లో చూశాను, పేపర్లో చూశాను అని మళ్ళీ ఒక పక్కన మళ్ళీ ఆ ఇష్యూను కూడా రాజధాని రైతుల ఉద్యమాలను చూసాం. మహిళల చీర కుచ్చిళ్లు పట్టుకుని ఆ రోజు ఆ గత ప్రభుత్వంలో హింసించినటువంటి పరిస్థితి. ఇక్కడ దేవతలు సంచరిస్తారో అక్కడ మహిళలు మరి క్షేమంగా ఉంటారనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ప్రభుత్వం. అంచేత ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క మహిళలను కించపరిచేటువంటి విధంగా యావత్తు మహిళా లోకాన్ని అవమానపరిచి అవగాహన చేసేటువంటి విధంగా మహిళల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి విధంగా ఎవరైతే ఆ యొక్క పాత్రికేయులు కానీ అదేవిధంగా ఛానల్ కానీ ఎవరైతే ఉందో వాళ్ళ మీద తీవ్రమైనటువంటి మరి చర్యలే తీసుకోవాలని మహిళల యొక్క డిమాండ్కు అనుగుణంగానే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తాం.